రాధాకృష్ణ బృందాకృష్ణ భగవాన్ పరమాత్మకి జై. శీర్షాసనం వేసిన తర్వాత ఖచ్చితంగా 5 నిమిషాల పాటు చాలా మౌనంగా ఉంది పడుకుంటే చాలా శక్తి అన్నమాట. ఒక్కసారిగా మనకి రివర్స్ అయ్యాం. మన ఈ శరీరం అంతా ఇలా నిలబడి ఎప్పుడు ఉంటుంది. ఇలా ఎప్పుడైతే రివర్స్ అయి ఉన్నామో మన శరీరంలో ఉన్నటువంటి రక్త ప్రసరణ చాలా చక్కగా బ్రహ్మాండంగా వేగంగా స్లోగా రకరకాలుగా జరుగుతూ కొనాలి. అది మన ఇంటెన్షన్ బట్టి సావధానంగా నిదానంగా ఉంటే సాఫ్ట్గా వెళ్తుంది రక్తం బ్లడ్. అది ఈ ప్రసరణ ఎప్పుడైతే జరుగుతుందో జీవితంలో ఏ రోగాలు రావు. ఇది సర్వరోగ నివారణ. 5 నిమిషాల పాటు మళ్ళీ పడుకోవాలి, అందులోనే ధ్యానం చేసుకుంటూ పడుకుంటూ ఉత్తమం. ఓకే ఫ్రెండ్స్, ఆఫ్టర్ ఇది కూడా మెల్లిమెల్లి అని కొంచెం చేస్తే ఎక్కువసేపు చేయడం. సర్వాంగనాసనం. ఈ సర్వాంగనాసనం కూడా శీర్షాసనానికి సెకండ్ ఆప్షన్. శీర్షాసనం వేయలేని వాళ్ళు ఈ సర్వాంగన ఆసనం వేసుకున్న ఉత్తమమే. రెండు సేమ్ ఫలితాలే ఉంటాయి. కొంచెం ఒక 75% సర్వాంగనాసనం ఉంటే 100% శీర్షాసనం ఉంటాయి. ఒక 25% తగ్గుతుందంటే. బట్ డోంట్ డిసప్పాయింట్. ఈ సర్వ అంగనాసనం కూడా ఉత్తమం. ఫ్యామిలీ ఒకవేళ వీర్య స్ఖలనం జరిగిన, భోగాలు ఎక్కువగా ఉన్న, స్త్రీలతో ఎక్కువగా రమించేటువంటి గుణాలన్నా కూడా ఈ సర్వాంగనాసనం ఉత్తమమే. దీనికి ఏ ప్రమాదం చేయదు. ఇప్పుడు నేను చేయబోయేవన్నీ సర్వాంగనాసనానికి స్టెప్స్. డైరెక్ట్గా ఇలా సర్వాంగనాసనకి వెళ్ళిపోవచ్చు. ఇలా వెళ్ళకూడదు, డైరెక్ట్ వెళ్ళిపోకూడదు. మెల్లిమెల్లిగా శరీరాన్ని ఉంచుకోవాలి. బాడీ హీట్ అవ్వాలి. మెల్లిమెల్లిగా బాడీ హీట్ చేసుకుని మెడ నరాలని సెట్ అవుతున్నాయా, ఎలా ఉన్నాయి మెల్లిమెల్లిగా అబ్జర్వ్ చేసుకుంటూ మెల్లిమెల్లిగా అడుగులు వేయాలి.
స్టార్టింగ్ రోజులు కాబట్టి తక్కువగానే చేయాలి, ఎక్కువ చేయకూడదు. దీనివల్ల విన్నారు కదా, దీనివల్ల దీనికి నిగ్రహ శక్తితో సంబంధం లేదు. అంటే శీర్షాసనానికి నిగ్రహ శక్తి కంపల్సరీ కావాలి, ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే దాని కెపాసిటీ వేరు, దాని నీడ్ అనమాట, మినిమం ఖచ్చితంగా నీడ్ అది. అది లేకుండా చేయకూడదు. దీనికి నియమాలు లేవు, ఈ సర్వాంగనాసనానికి నియమాలు లేవు. ఫుల్గా తినచ్చు, మీరు సంసారిక బంధాల్లో ఉండొచ్చు, ఏ తప్పు లేదు. అది దీనివల్ల కూడా మంచి యవనంగా ఉండొచ్చు, ముసలితనం రాదు, సందేహం లేదు. ఎప్పుడైతే బ్యాక్ బోన్ మెల్టబుల్గా ఫ్లెక్సిబుల్గా ఎప్పుడైతే ఉంటుందో ముసలితనం రానివ్వదు. మెయిన్ వెనుముకే ప్రధానమైనటువంటిది, దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇది కాపాడుకుంటే డెఫినెట్గా మనం నిత్యవనంగా ఉండొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై శ్రీమన్నారాయణ.